సో నమస్తే తెలంగాణ గురించి ఇక మీకు ప్రత్యేకంగా ఎప్పుడు అవసరం లేదు, ఇక మీకు అంత అర్థమైపోతుంది. ఇవాళ ఇది ఎందుకు ఓపెన్ చేసినా అంటే ఎక్కువ చూద్దాం మరి అప్పుడప్పుడు ఏం స్టోరీస్ రాస్తున్నారు అని. రౌడీ షీటర్తో మార్నింగ్ వాకట, కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి బైండ్ ఓవర్, మరో 99 మంది రౌడీల మీద కూడా. జూబ్లీహిల్స్లో చిన్న శ్రీశైలం యాదవ్ను వెంటేసుకొని తిరిగిన కాంగ్రెస్ నేతలు. రౌడీ షీటర్ అని చెప్పేసి వీళ్ళకి ఇంత పెద్ద క్యాప్షన్ పెట్టిర్రు శ్రీశైలం యాదవ్ కదా. సో బీఆర్ఎస్ వాళ్ళకి కూడా తెలియని వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి, ఏ రాజకీయ పార్టీ అయినా కానీ రాష్ట్రంలో వాళ్ళందరూ చిన్న శ్రీశైలం యాదవ్కు గురించి కొన్ని విషయాలు చెప్తాను మీకు. సరే ఆయన రౌడీయా, ఆయన వ్యక్తిగత జీవితం ఎట్లాంటిది అవన్నీ జోలికి పోతలేను నేను, ఎందుకంటే దానికి చట్టం ఉంది, అది వేరే వాటి పని అవి చేసుకుంటాయి. శ్రీశైలం యాదవ్ అనేటైనా లేకపోతే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోరు, శ్రీశైలం యాదవ్ ఇప్పుడు ఫోటో ఇచ్చింది కదా, ఈ పేపర్ ఉంది కదా, ఈ శ్రీశైలం యాదవ్ అనేటైనానే లేకపోతే కేసీఆర్ జీవితంలో ఈ పేపర్ కూడా ఉండకపో, ఆయన ఫోటో ఇక్కడ పడడానికి మీకు ఈ పేపరే ఉండకపో. అండ్ దీని మీద కామెంట్ చేస్తున్నటువంటి రౌడీ రౌడీ అని కామెంట్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఉండడానికి, మీరు రాజకీయాలు చేయడానికి మీకు ఆ పార్టీయే ఉండకపో. బీఆర్ఎస్ పార్టీలో మనుగడనే సాధించకపోతుండే. కేసీఆర్ దగ్గర చిల్లి గవ్వ లేనప్పుడు, కేసీఆర్ దిక్కుతోచని పరిస్థితులు ఉన్నప్పుడు, రాజకీయంగా మొదటి అడుగులు వేస్తున్నప్పుడు, తప్పటి అడుగులు వేస్తున్నప్పుడు శ్రీశైలం యాదవ్ అంటేనే ప్రచార రథానికి ఉనిచ్చిండు ఫస్ట్ కేసీఆర్కి చిన్న శ్రీశైలం యాదవే. ప్రచార రథం కూడా దిక్కులేదు నీకు. కేసీఆర్ బిడ్డ కవిత పెళ్ళికి కూడా పైసలు ఇచ్చింది శ్రీశైలం యాదవేనట. కవిత గారి పెళ్ళికి ఆర్థిక సాయం చేసి ఆమె పెళ్లి కావడానికి కారకుడు కూడా శ్రీశైలం యాదవే. ఇక కేటీఆర్ అంటాడు మాకు 100 ఎకరాలు ఉండే, 1000 ఎకరాలు ఉండే అప్పుడే అని. 100 ఎకరాలు ఉంటే ఇక ఒక పెద్ద మనిషి చెప్పిండు, కేసీఆర్ గారు సన్నిహితుడే, కన్నబోయిన రాజైన సమ ఏదో పేరుంది, రాజైన చెప్పిండు 100,000 ఎకరాలు ఉంటే దుబాయ్కి అటు ఇటు పంపించే పని, బ్రోకర్ పని ఎందుకు చేస్తుండే కేసీఆర్ అని చెప్పేసి. సో ఇప్పుడు మనకు గొప్పగా కనబడుతుంది, కానీ అప్పుడైతే ఆయన చేసినటువంటి వ్యవస్థ అదేనట. శేఖర్ అనేటోళ్ళట, దుబాయ్ శేఖర్ అనేటోళ్ళట. సో మనం మళ్ళీ ఆ టాపిక్లో పోతలేం, కానీ మీ చరిత్రలో పోతే అంత చాలా అధ్వానంగా ఉంటుంది. కానీ సో అట్లా రౌడీ రౌడీ అని మీరు ఎవరినైతే అంటారో ఆ రౌడీ లేకపోతే మీ బాస్కి ప్రచార రథమే లేకపో. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కారు ఇస్తే తిరగడానికి కూడా కారేనట, అంతకంటే ముందు కారు కూడా లేదు. వరంగల్ ఇటు తిరగాలంటే ఆయన కారు, హైదరాబాద్లో తిరగాలంటేనేమో ఆయన ఎవరో ముస్లిం ఖానా ఏదో పేరు చెప్పారు, నేను కరెక్ట్గా గుర్తులేదు. ఆ పేద మనిషి కార్ల తిరుగుడు, ఆయన తలకాయ కూర, కాలుబొక్కల కూర అందుకొస్తాడట పాపం. ఆయన చచ్చిపోతే కూడా ఏం పోలేదట కేసీఆర్. సో ఇట్లా చాలామంది త్యాగాల పునాదుల మీద చాలామంది సాక్రిఫైస్ చేస్తే, చాలామంది సహాయం చేస్తే ఈ స్థాయికి వచ్చి ఇలా వాళ్ళనే అంటారు అంటే ఇక మీ విశ్వాసం ఏంది, మీ విజ్ఞత ఏంది అనేది ఇక మీకే వదిలేస్తున్నా. ఇక్కడ క్లియర్గా శ్రీశైలం యాదవ్ ఫోటో వేసి రౌడీ షీటర్ అని రాసేంత మీకు ఆర్థికంగా అంత బలోపేతం అయ్యారంటే మొదటి రోజులలో మిమ్మల్ని మీ కేసీఆర్ గారిని ఆదుకుంది శ్రీశైలం యాదవే. ఇక చూడరు ఒకసారి. ఇప్పుడు శ్రీశైలం యాదవ్తో రౌడీతో మంత్రి సీతక్కని రాశారు కదా, ఇక మరి రౌడీతోటి కేసీఆర్ అని రాయాలా? కేసీఆర్ సోపతి భుజాల మీద చేసుకొని అగో చూడరు. ఇక ఇవి ఎప్పట్లో మొదట్లో సో ఇట్లా శ్రీశైలం యాదవ్ అనేటైనా లేకపోతే నీకు ప్రచారం చేయడానికి ప్రచార రథమే దిక్కు లేదు, నీకు ఖర్చులకు పైసలే దిక్కు లేవు. ఇలా మీ పేపర్లో, మీ మానస పుత్రికలో రౌడీలతోటి సీతక్కని రాస్తారు. మరి ఆ రౌడీతోటి కేసీఆర్ తిరిగింది కదా, మీరు అంటున్న రౌడీలతోటి. మరి సో మూలాలు మర్చిపోయి మాట్లాడద్దు. టెక్నాలజీ పెరిగిపోయింది. కేటీఆర్ కానీ, లేకపోతే హరీష్ రావు కానీ, లేకపోతే ఆ బీఆర్ఎస్ పార్టీలో నాయకులు కానీ, కార్యకర్తలు కానీ జర ఆగుర్రా బిడ్డ, మనకి చరిత్ర తెలుసుకోర్రి. ఏదన్నా ఫేక్ పోస్టులు పెట్టే ముందట, దానికి స్టాటస్లు పెట్టే ముందట, దాంట్లో కామెంట్లు చేసే ముందట ఆలోచించాలి. మనం ఏడికేళ్ళు వచ్చినాం, మన అధినేత ఏడికేళ్ళు వచ్చిండు, మన అధినేత ఏడో మొదలు పెట్టిండు, ఎవరి ఆశీర్వాదంతో ఇటు దాకా వచ్చిండు, అవన్నీ ఆలోచన చేయాలి. ఇక వీళ్ళు రౌడీ షీటర్ అని పెట్టినా, వీళ్ళు ఏం కథలు పడ్డా, కింద పడ్డా, మీద పడ్డా, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి కాడ పొరల దండాలు తీసినా కూడా వాళ్ళు గెలిచే పరిస్థితి అక్కడ లేదు.